హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లుండబ్బా? మంచిగా ఉండరా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెలివరీ బ్యాగ్ ప్యాకింగ్ నుంచి డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేదాకా ఈ వీడియోలో మొత్తం అంతా కవర్ చేసినబ్బా. ఎక్కువ వీడియోస్ పెట్టకుండా ఒకే వీడియోలో అన్నీ అయితే పెట్టేసిన. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మాకు అన్నయ్య పుట్టినప్పుడు అయితే ఇంకా ఎక్కువ మాకు ఏవి కరెక్ట్ తెలియకపోవడం వల్ల అన్నీ అయితే అప్పటిదప్పట్లో కొనుక్కొచ్చినవే. కానీ ఈసారి అయితే వాడి వస్తువులు కొన్ని ఉన్నాయి కదా, అవైతే మనకు యూజ్ అవుతాయి అని చెప్పి అన్నీ తీసుకొని అయితే ముంగలేసుకున్నాం. అందులో అవసరం అయ్యేటివి తీసుకొని మా అమ్మ అయితే ఉతుకుతూ ఉంది. అంటే ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ వేస్తాం కదా, ఇంకా అట్లా అన్ని డేటాల్లో తీసి అయితే వేస్తూ ఉంది. ఈరోజైతే మాకు తగ్గట్టుగా ఎండ బాగా కొడుతుంది, ఇంకా అందుకని చెప్పి అన్నీ తీసుకొని అయితే ఉతుకుతూ ఉంది. డెలివరీ డేట్ దగ్గర వస్తున్న కొద్దీ లోపల భయం అయితే మస్తు అయిపోతుంది అబ్బా. ఇంకా ఇదోటి అదొకటి చేసుకుంటా అవన్నీ మర్చిపోద్దామని చెప్పి ఇంకా చిన్న చిన్న బట్టలు వీటిని చూస్తూ ఉంటే నాకైతే ఎప్పుడు మా వాడిని అంటే మళ్ళీ నాకు పాప ఉడుతుందా బాబు ఉడతాడా ఎప్పుడు ఎత్తుకుంటానా అని చెప్పి మస్తు లోపల ఎగ్జైట్మెంట్ అయితే మస్తు ఉంది అబ్బా. మా అమ్మ అయితే అసలు మా వాడివి అయితే అన్నీ దాపెట్టింది, ఒక్కటి కూడా పడేయలేదు అసలు. చిన్న చిన్న వస్తువుల కాడ నుంచి ప్రతిదీ కాళ్ళకేసే సాక్సులు చేతులు అవి కూడా ఇంకా అట్లే దాచిపెట్టింది అబ్బా. అసలు మా అమ్మకి ఇంత ఓపికేనో, అన్నీ అవసరం పడతాయి అని చెప్పి మళ్ళీ అన్నీ తీసి భద్రంగా దాచింది. పొద్దున్న నుండి వీడియో అట్లే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ నాకైతే అస్సలు ఓపలేదు, అవ్వలేదు అసలు. అట్లా అని చెప్పి అన్నీ అంటే ఏవేవి కావాలో అవన్నీ అయితే తీసి మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మ అయితే వాటిని ఉతికి మళ్ళీ డేటాల్లో వేసి అంత క్లీన్గా మంచిగా చేసి అయితే పెట్టింది. ఎన్ని అయినాయో చూడండి. ఇక్కడ ఇవి అవి అన్నీ అయితే ఉతికేసి పెట్టింది. ఇవన్నీ అయితే మళ్ళీ సదరాలి మంచిగా. మా కన్నయ్య అక్కడ ఉన్నాడు. అసలు టైమే కుదరట్లేదు. ఎంత బాగుంటాయో ఇవన్నీ అయితే మా కన్నయ్యవి. పడిపోతావు, ఉండన్నా పెద్దమ్మ చూపిస్తుంది. ఆ కన్నయ్య అయితే 2-3 రోజుల నుంచి అసలు ఎవరు పుడతారు అంటే తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో అర్థం అవ్వట్లేదు, కానీ ఒకటే తమ్ముడు అనే పట్టిండబ్బా. నాకేమో ఆడపిల్ల మీద ఎక్కువ ఇష్టం ఉంది ఈసారి, కానీ ఇంకా ఏమవుతుందో ఏమో. వాడు మాత్రం ఇంకా ఎప్పుడు చూసినా సరే తమ్ముడు అనుకుంటూనే ఉన్నాడు. ఇంకా మా ఇంటి ముందర ఉన్న లడ్డు మనకు కూడా బాగా అంటే చెల్లెలే కావాలని అయితే కోరుకుంటున్నారు. మా కన్నయ్య మాత్రం తమ్ముడు కావాలని కోరుకుంటున్నట్టున్నాడు. అటు సరదాగా అంటున్నాడో లేదంటే ఏదో అనడానికి పోయి మాకు అట్లా అర్థమవుతలేదు, కానీ ఒకటే తమ్ముడు అని అయితే పట్టింది. ఇంకా అవన్నీ తీసి అయితే మడత పెట్టి మళ్ళీ మేము లగేజ్ అయితే ఇంకా బ్యాగ్ అయితే మొత్తం అంతా చదువుకోవాలి. ఇందులో సగం బట్టలు అయితే అసలు ఇంకా చాలా బట్టలు ఉండే, సగం బట్టలు అయితే మాకు అంత మంచిగా అనిపించక ఇంకా అవైతే పడేసినాం. మళ్ళీ తర్వాత కొనుక్కోవచ్చులే అని చెప్పి ఇంటికి వచ్చాక డెలివరీ అంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మంచిగా ఉన్నాయి మాత్రమే ఉతికేసినాం. ఈరోజు మాకు తగ్గట్టుగా వర్షం అయితే పడలేదు, లేదంటే ఇక ఆ చిన్న వస్తువులు ఎక్కడెక్కడనో పడిపోతుండే, అవన్నీ తీసుకొని మళ్ళీ ఆగమవుతుండే. ఇంకా ఈరోజు మంచిగా మాకు తగ్గట్టుగా మంచిగా ఎండ కొట్టింది. మా పని అయితే మంచిగా ఈజీ అయిపోయింది. ఇక అవన్నిటిని చూసుకుంటా మంచిగా అయితే మడత పెడుతున్నా. వెనకటికి ఇది ఎక్కువ గోషి బట్టలే కట్టేటోళ్ళు, అట్లా అని చెప్పి మా కన్నయ్య అప్పుడైతే మా అమ్మమ్మ చీరలు అయితే తీసుకొచ్చి మరి గోషీలు అయితే కుట్టించినాము. మా అమ్మమ్మ తెచ్చిన చీరలు సరిపోవన్నట్టుగా మా అమ్మ మళ్ళీ నా నైటీ ఉంటే కూడా చింపి మరి గోషీలు అయితే కుట్టించినుండే కొత్త నైటీని. ఆ నైటీ మా ఆయనకైతే మస్తు నచ్చినుండే. అబ్బా ఇది ఎందుకు చింపినావా అని మస్తు సార్లు కన్నయ్యకి చెల్లెలే కుడుతుందా? అవునా? ఏమైతుంది? కన్నయ్య అడిగిందనుకో కన్నయ్యకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలి. ఇక కన్నయ్య తినేస్తాడు. కన్నయ్య నీకు ఆడ దొరికిందా జాగా పడుకోవడానికి? అందరి గారాభం ఎక్కువైంది నీకు.
ఒకే దగ్గరేస్తే ఆ టైంకి ఏవి దొరకవని జెప్పి ఎక్కడివక్కడ సెపరేట్‌గా చిన్న చిన్న కవర్‌లలో అయితే కట్టేసి పెట్టుకున్నాము. ఈ ప్రిపరేషన్స్ అయితే నేను డెలివరీకి ఎళ్తా ఇంగ 5 డేస్ అనంగా అప్పటినుంచి అయితే స్టార్ట్ అయినాయబ్బా. ఇంగ ఇప్పుడు వర్షాలైతే బాగా పడుతుండే. ఇంగ అట్లని జెప్పి ఆ టైంకి ఎట్లుంటదో రేపటి ఎల్లుండి ఉతికేసుకోవడం వీలవ్వదని జెప్పి ఎండ కొడుతున్న రోజే మా అమ్మ అయితే అన్నీ ఉతికేసినుండే. ఇంగ డెలివరీ ఎళ్ళే రోజు అన్నీ కరెక్ట్‌గా రెడీ పెట్టుకుంటే అయిపోతదని జెప్పి ఈ ఉతికేసినయన్నీ సెపరేట్ కవర్‌లో పెట్టుకొని ఆ బ్యాగ్‌లో అయితే మంచిగా సదిరి పెట్టేస్తున్నాం. మళ్ళా ఎక్కడైనా పెట్టినామంటే ఇక మా చిన్న బంగారం వస్తాడు. మొత్తం ఆగం చేసేస్తాడు. అట్లా అని చెప్పి ఆ బ్యాగ్‌లో పెట్టుకొనైతే పెట్టేసుకున్నాం. ఇదైతే రేపు డెలివరీ. ఇంక ఈరోజు ఎళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి అన్న రోజు అబ్బా ఈ వీడియో. మార్నింగే అసలు ఎంత భయంతో నిద్ర లేచానో ఏమో. అసలు అలాంటి రోజు మళ్ళీ రావద్దు అని చెప్పైతే లైఫ్‌లో కోరుకుంటున్నా. నాకైతే మస్తు భయమేసిందబ్బా. ఇంక నేను అన్నీ ఆ రోజు మా అమ్మ ఇలా సదురుకుంది, అన్నీ పెట్టేసుకుంది. ఆ రోజు మా హస్బెండ్ కూడా వచ్చిండు. ఇంగ అవన్నీ నేను వీడియో అయితే అస్సలు తీయలేకపోయినా. నా భయంలోనే నేను ఉండిపోయినా. ఇంగ ఆ రోజు పొద్దుగాల మాత్రం ఏదో కొంచెం తీద్దామని ట్రై చేసినా గానీ, ఆ భయానికి ఇంగ అదంతా అవ్వలేదింకా. హాస్పిటల్‌కెళ్ళినాక మాత్రం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిన భయపడుతూనే. ఇంగ మా హస్బెండ్ గూడా వచ్చిండు. అందరం కలిసి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం హాస్పిటల్‌కి జాయిన్ కావడానికి. ఇంగ మమ్మల్నయితే మేడం ఒక 5:00, 6:00 అట్లా తినేసి దగ్గరనే ఉంటే ఓకే. లేదంటే తినేసి వచ్చి అడ్మిట్ అయినా అయిపోతదని చెప్పింది. వాళ్ళ దగ్గరనే ఉంటే 8:00 వచ్చి అడ్మిట్ అయినా సరే ఓకే అని చెప్పింది. ఇంక మేము ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మేమైతే ఒక 5:00 అట్లా వెళ్ళి అడ్మిట్ అయితే అయిపోయినాము హాస్పిటల్‌ల. మా వాడితో ఇక జనరల్ వార్డ్‌లో ఉండాలంటే కుదరదని చెప్పి మా హస్బెండ్ అయితే మా కోసం సెపరేట్‌గా రూమే తీసుకున్నాడు. ఆ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. అంతలోపు మా కన్నయ్య చూడండి పోయి ఎవరు వెయిట్ చెక్ చేస్తలేరు అనుకున్నాడో ఏమో. వాడే పోయి వెయిటింగ్ దాని మిషన్ మీదనే మంచిగా కూర్చుని వాడే చూసుకుంటున్నాడు. మా ఆయన ఎళ్లి లేవరా అంటే అసలు ఆ నంబర్స్ వస్తున్నాయి కదా చూడు అని చెప్పి దాన్ని ఎట్లా కొడుతున్నాడో చూడండి. ఓ దిక్కేమో ఇంక నాకు అప్పుడే బ్లడ్ టెస్ట్‌లు అవన్నీ రాసిండ్రు. నా భయం నాకైతా ఉంది. అక్కడనేమో వాడు చేసే పనులు అంటే వీడియో తీయాలనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి మెమోరీస్ వస్తాయా లైఫ్‌లో అని. కానీ ఇగ ఇంకో దిక్కేమో టెన్షన్ అనిపిస్తా ఉంది. ఇంక ఎందుకో ఏమో మస్తు ఈ డెలివరీకైతే నేను మస్తు టెన్షన్ పడ్డబ్బా! కానీ ఎందుకంటే ఫస్ట్ డెలివరీకి నేను అంత అనుభవించిన కదా! సెకండ్ డెలివరీకి అయితే మస్తు టెన్షన్ మస్తు అనిపించినుండే. ఒక నాకు 9 పడ్డాయి అన్నప్పటి నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది టెన్షన్. ఇక్కడ మేడం కనిపిస్తుందా? ఆమెనే నాకు చూసిన ఆమె. ఇంక మేము పైనకైతే రూమ్‌కైతే ఎళ్ళినాం. ఇంక మా నాన్న, మా అమ్మ అయితే కిందకెళ్ళి అంత లగేజ్ అంతా తీసుకురావడానికి ఎళ్ళిండ్రు. ఇక మా ఆయన ఫోన్ మాట్లాడుతుంటే మా వాడేషాలు చూడండి అసలు. మా ఆయనుండి "దారా" అంటుంటే ఏంది అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడు. అసలు మా వాడిని తీసుకొని ఏ హాస్పిటల్‌కెళ్ళినా సరే, హాస్పిటల్‌లో ఉన్నోళ్ళందరూ వాడికే ఇట్లా అట్రాక్ట్ అయిపోతారింక. ఆడి చేష్టలు అట్లుంటాయి. మంచిగా చిలిపిగా అందరూ ఎత్తుకొని ముద్దాడుతా ఉంటారు. ఈ హాస్పిటల్ అయితే మస్తు ప్రశాంతంగా అనిపించిందబ్బా అసలు. నా ఫస్ట్ డెలివరీ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్‌లో. హాస్పిటల్‌కి ఎంత తేడా ఉందంటే, అంటే అమౌంట్ విషయంలో కూడా తేడా ఉందనుకుంటారేమో. అందులో కూడా ఉంటదిలే. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని హాస్పిటల్స్ అయితే చాలా రష్ ఉంటారు అసలు మస్తు మంది ఉంటారు. కానీ నా లక్కీ ఏందంటే ఈ హాస్పిటల్ కొత్తగా కట్టినందుకో లేదంటే నా డెలివరీ అయ్యే టైంకి అక్కడ అంటే ఆ టైంలో అయితే ఎవ్వరు డెలివరీస్ అయితే లేకుండే. నా ఒక్క డెలివరీయే ఉండే. అట్లా సిస్టర్స్ అయినా కానీ అంతా అసలు చాలా మంచిగా పట్టించుకుండ్రి. చాలా బాగుండే. ఎవ్వరు అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే లేకుండే అబ్బా. ఇంకా చాలామంది ఉంటే ఇట్లా ఒక పిల్లాడు పడుకుంటాడు, ఒక పిల్లాడు లేస్తూ ఉంటాడు. ఆ తిప్పలైతే ఏవీ లేకుండే. ఇంక మేము ఒక్కరమే మళ్ళీ సపరేట్ రూమ్ తీసుకున్నందుకు ఇంకా మాకైతే మంచిగా అనిపించినుండే. ఫస్ట్ డెలివరీ కన్నా ఈ డెలివరీ కొంచెం బాగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వాళ్ళ రూమ్ అయితే క్లీన్ చేసి ఇచ్చిండ్రు మాకు. ఇంకా మేమైతే వెళ్ళి పడుకున్నాం. ఇంక వాళ్ళంతా మెడిసిన్ కొద్దిసేపు మంచిగానే పడుకున్నా. మా కన్నయ్య, మా అమ్మ కూడా మంచిగా పడుకున్నారు. మెడిసిన్ రాసి ఇచ్చిండ్రు ఇంకా నైట్ నుంచి ప్రాసెస్ జరుగుతుందని చెప్పి ఆ మెడిసిన్ చూస్తేనే అయిపోయా. నాకైతే నిద్ర రాలేదబ్బా. ఆ క్యాన్‌లో ఆ ఇంజెక్షన్స్ అవన్నీ చూసేవరకి ఇక నా నిద్ర ఎక్కడ పోయిందో ఏమో. మేడం ఆల్రెడీ చెప్పిందంట తనకు డీప్ స్లీప్ కావాలని చెప్పి. ఇంగా
అట్లని నన్ను సిస్టర్స్ కూడా డిస్టర్బ్ చేయలేకుండ్రి. కానీ నేను పడుకోలేదని చెప్పి తర్వాతకు వాళ్ళు కూడా మస్తు ఫీల్ అయిపోయిండ్రు. ఎందుకంటే అవి తెచ్చి రూమ్‌లో పెట్టకుండా నేను అంత భయపడకపోతుట్టి అని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగే అసలు నాకైతే ఎంత 8కే మేమైతే డెలివరీ చేయమని చెప్పినుంటిమి. ఇంక అట్లా మాకు ఒక 7:00 నుంచి నాకైతే ఇంక అంత డ్రెస్సింగ్ ఏసి లోపలికైతే తీసుకురమ్మన్నదంట మేడము 7:30కి అట్లా. అంతా హడావిడిగా అయిపోతా ఉండే. ఇంక గోల్డ్ గిట్ల ఏది ఉండొద్దు పెయిన్ మీద అని చెప్పిర్రు. ఇంక తాళి తీస్తుంటే అయితే నాకు ఎట్లనో అనిపించింది. కానీ ఏం చేస్తాం, మేడం అయితే ఖచ్చితంగా తీయమని చెప్పింది. తీసి జడేసుకొని ఇక లోపలికైతే రెడీ అయిపోయినా. ఇక నా డెలివరీ అయితే మంచిగా అయిపోయిందబ్బా. కానీ ఆ 2 డేస్ వీడియోస్ అయితే తీయలేదు. ఇదైతే డెలివరీ అయిపోయినాక నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాతకి తీసిన వీడియో. ఇంక తర్వాతకి హమ్మయ్య ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓన్లీ చేతికి క్యాన్‌లా ఉంది. ఓన్లీ ఇంజెక్షన్స్ మాత్రమే వెళ్తున్నాయి. ఇంక ఎక్కువ గ్లూకోజ్ కూడా ఈసారి ఎక్కువ ఏం పెట్టలేదు మేడం. ఆల్రెడీ మంచిగానే ఉందని చెప్పి ఈసారి అయితే ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేరబ్బా. నా డెలివరీ అయ్యేదాకా మా వోళ్ళైతే మస్తు టెన్షన్ పడిపోయిండ్రు. లోపల నేను ఎంత టెన్షన్ పడినో అంతకన్నా ఎక్కువ టెన్షన్ పడిపోయారు మా అమ్మ, నాన్న, మా హస్బెండ్, మా అత్తమ్మ వాళ్ళందరికీ ఇట్లా. ఇంకా డెలివరీ అయిపోయిన 1 అవర్ తర్వాత నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలు 100 దాటిపోయింది. లాస్ట్ టైం కూడా అట్లే ఫీవర్ వచ్చింది. కానీ ఇంకా 3 డేస్ తర్వాతకు వచ్చింది డెలివరీ అయినాక. డెలివరీ అయిన 3 డేస్కి జ్వరం వస్తేనే 20 రోజుల దగ్గర తగ్గలేదు. డెలివరీ అయిన 1 అవర్కే మళ్ళీ జ్వరం వచ్చిందబ్బా అని చెప్పి మస్తు టెన్షన్ పడిపోయినరు. కానీ 1 డేలోనే మేడం ఇచ్చిన మెడిసిన్కి నాకు 1 డేలోనే అసలు అంత ఫీవర్ అయితే తగ్గిపోయింది. ఇక ఒక 1 డే వరకు ఐసీయూలో నుంచి తర్వాతకి ఇక నార్మల్గా మా రూమ్లోకి షిఫ్ట్ చేసింది. ఇంకా ఇదైతే 2nd డే డెలివరీ అయినాక. ఇంకా అప్పటికైతే నాకు కొంచెం మంచిగా ఫ్రీ అనిపించింది. లాస్ట్ టైం అయితే ఇంత కంఫర్ట్గా లేకుండే. ఆ ఫీవర్ ఉన్నందుకో బ్లడ్ తక్కువన్నందుకో ఎందుకో తెలియదు కానీ ఈసారి మాత్రం కొంచెం యాక్టివ్గానే ఉండిపోయినా. మా కన్నయ్య చూడండి ఇట్లా బాయ్ చెప్తున్నాడు. హాస్పిటల్ అంతా ఇంకా హంగామా మా వాడైతే. అక్కడ పేషెంట్స్ ఎక్కువ లేరు, వాళ్ళు సిస్టర్స్ కూడా ఖాళీగా ఉన్నారు. మా వాడికి అంటే ఎక్కువ పేషెంట్స్ లేరు కదా, ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది అన్న భయం కూడా లేదు కదా. ఇంకా వాడిని కొంచెం మేము ఫ్రీగానే వదిలేసినాము. ఉండనిలే ఇంటి దగ్గర అంతా ఆడుకునేటోడు అని చెప్పి. ఇంకా మొత్తం చెలరేగిపోతున్నాడు. అక్కడ ఒక అక్క అయితే కొంచెం తన అంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి జాయిన్ అయింది. వాళ్ళ పాప ఇంకా ఆ పాపనైతే ఒకటే అసలు వీడేమో ఆడుకుందామని రమ్మంటున్నాడు. ఆ పాప ఏమో భయపడిపోతూ ఉంది. అయినా సరే దగ్గరికి వెళ్ళి మరీ లాక్కొస్తా ఉన్నాడు. ఆ పాపనేమో మా వాడికన్నా పెద్దదంట. ఇక మా వాడికే భయపడతా ఉంది. ఇక ఆడైతే తిరిగిందే తిరుగుడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మా వాడికి మాత్రం మంచిగా కంఫర్ట్గా ఫ్రీగా దొరుకుతుంది అబ్బా తిరగనీకే. మేమే ఇంటికి అన్నప్పుడు అనుకుంటాం అక్కడికి వెళ్తే ఎట్లుంటాడో ఏమో, వీడు ఇంతగానో తిరుగుతాడు కదా అని. కానీ ఆడికి పోయినాక మేము భయపడినంత అయితే ఏం ఉండదబ్బా. ఇక డెలివరీ రోజు మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టిండు. ఇంకా తర్వాతకు వాడు కూడా అలవాటు చేసుకున్నాడు ఇక మంచిగా హాస్పిటల్ని అంతా తిరుక్కుంటా. ఈ డెలివరీ అయితే కొంచెం హ్యాపీగా అయిపోయిందబ్బా. ఇంక ఇంటికాడ తిరిగినట్టే మనకి మంచిగా మా అమ్మ హాస్పిటల్ అంతా తిప్పుకుంటా వాడిలో మంచిగా తినిపిస్తూ ఉండేది. ఇంకా ఎక్కువ నేనైతే మంగళవారం రోజు అయితే వెళ్ళి అడ్మిట్ అయినా. ఇంకా బుధవారం రోజు నాకు ఆపరేషన్ అయిపోయింది. గురువారం ఒక రోజు ఉంచుకొని శుక్రవారం రోజు ఆఫ్టర్నూన్ కల్లా డిశ్చార్జ్ చేస్తామని చెప్పింది మేడము. ఇంకా మేమైతే ఫస్ట్ టైం 20 డేస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ఈసారి 3 డేస్కే పంపిస్తా అనేసరికి అమ్మయ్య అనిపించింది అబ్బా. నేనైతే ఈసారి ఏగూరు హాస్పిటల్ జడ్చర్ల ప్రైవేట్గా నా సెక్షన్ అయితే చేయించుకున్నా. నాకు ఆపరేషన్ అయితే అయ్యింది. అక్కడ ఎవరైనా చుట్టుపక్కల ఉండి వెళ్ళాలి ప్రైవేట్గా అనుకుంటే మాత్రం పక్కా ఏగూరు హాస్పిటల్కి అయితే వెళ్ళండి. అక్కడ సిస్టర్స్ అయినా మేడం అయినా చాలా కేరింగ్ తీసుకుంటారు, చాలా మంచిగా చూస్తారు. అసలు ఎంతగా బాగా చూస్తారంటే అంత బాగా చూస్తారు. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మాత్రం నన్ను నమ్మి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ అయితే ఇక డిశ్చార్జ్ చేస్తామని చెప్పింది. మేమైతే ఇంకా మళ్ళీసారి హాస్పిటల్ చుట్టూ రావద్దు, ఇయర్ అంతా హాస్పిటల్ చుట్టే తిరుగుడు అవుతుంది అనుకొని ఇంకా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రావద్దురా నాయన, జాయిన్ ఉండొద్దు. ఏదైనా సరే ఇక హ్యాపీగా బయట తిరిగేది ఉండాలి కానీ ఇట్లా జాయిన్ అయ్యి కుర్చించుకోవాలంటే కష్టమే కదా. అన్నీ చదువుకొని అయితే మేము ఇంటికైతే ఇక బయలుదేరిపోయినాం. ఇంకా ఈ నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నాకైతే మా అమ్మ నాన్న మస్తు తోడున్నారబ్బా. వాళ్ళు లేకుంటే అసలు ఈరోజు ఇలా నేను మాట్లాడే దాన్ని కూడా కాకపోయేదాన్నేమో. మా హస్బెండ్ సపోర్ట్ అయినా మా అమ్మ నాన్న సపోర్ట్ అయినా నాకు ఈ డెలివరీకి అయితే చాలా ఉండే.
ఈ ప్రెగ్నెన్సీలో మా అమ్మ నాన్నలతోనే ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా ఉండే. ఇంకా మా హస్బెండ్ కూడా మాకు మస్తు సపోర్ట్ చేసిండు. మా అత్తయ్య మామయ్య అయినా సరే అందరూ నాకైతే ఈ డెలివరీకి చాలా సపోర్ట్ చేసిండ్రు. ఇంకా మళ్ళీసారి హాస్పిటల్ చుట్టూ రాకుండా అంతా మంచిగా ఉండాలని కోరుకొని హాస్పిటల్ నుంచి అయితే బయటికైతే వచ్చేసినాం. డిశ్చార్జ్ అయిపోయి స్టిచెస్కి మళ్ళీ ఒక 1 వీక్ అయినాక రమ్మన్నది మేడం. అప్పుడైతే వెళ్ళాలి. ఇంకా ఇప్పటికైతే అంత హ్యాపీగా ఉంది. ఇంటికి కూడా వచ్చేసినాం. ఇంకా వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోతాయి. అంత కొంచెం మంచి సెట్ అయిపోయినాక వీడియోస్ అయితే తీస్తా. ఈ డెలివరీ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి కొంచెం కష్టమైనా సరే వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు 2 days పట్టింది. అంత హుషారుగా అయితే అస్సలు వాయిస్ కూడా రాకపోతుండొచ్చు. ఇంకా మంచిగా రికవరీ అయ్యాక వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. అప్పటిదాకా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో డెలివరీ అయ్యిందన్న క్లారిటీ ఇచ్చాను కానీ పుట్టింది ఆడపిల్ల మోపిల్ల ఆడ పుట్టిన వాళ్ళకి ఆకమైదాకు వచ్చిందా లేదన్న క్లారిటీ అయితే ఇవ్వలేదండి. ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూసేయండి. నాకైతే బాబు పుట్టిండు. నేనైతే ఎంతో ఆశతో ఆడపిల్ల పుడుతుంది అనుకున్నా కానీ అదైతే అవ్వలేదు. ఆకమైదాకు వచ్చిందా అంటే అది నాకే అర్థం అవ్వట్లేదు. అందుకే మా వాడు చేయైతే పెట్టినా మీరే చూసి చెప్పండి ఆకమైదాకు వచ్చిందా రాలేదా అని.